గైస్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ విఎస్ఎస్ స్పోర్ట్స్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం నిన్న జరిగిన హర్యానా స్టీలర్స్ మ్యాచ్ గురించి అయితే ఇన్ డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. ముందుగా వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నిన్న మనం టేబుల్ టాపర్ని అయితే బీట్ చేసామన్నమాట. అది కూడా చాలా బిగ్గెస్ట్ మార్జిన్తోనని చెప్పుకోవచ్చు. ఇది ఒక ప్రౌడ్ మూమెంట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన బెస్ట్ రైడర్ అయిన పవన్ కుమార్ షరావత్ లేని సమయంలో కూడా మనమైతే గెలిచాము. సో ఇంకా మనకి హద్దులు లేవనుకోండి. ఎక్స్ట్రాడినరీగా అనిపించింది ఏంటిదంటే ఎస్పెషల్లీ డిఫెన్స్ అని చెప్పుకోవచ్చు. రైట్ కార్నర్, లెఫ్ట్ కార్నర్ అందరైతే ఎక్స్ట్రాడినరీగా పర్ఫార్మెన్స్ చేశారు. ఎస్పెషల్లీ శంకర్ గడియా మనం లాస్ట్ సీజన్ కూడా అంత అటు ఇటుగానే పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఈ సీజన్లో కూడా మధ్యలో క్యామియోస్ అయితే చూపించాడు. బట్ అంతనంత రీతిలో అయితే రాలేదు. మధ్యలో కృష్ణందుల్ని ట్రై చేశారు. కృష్ణందుల్ అయితే ఫస్ట్ మ్యాచ్ ఒకటే మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. తర్వాత నుంచి అయితే దాని పర్ఫార్మెన్స్ అయితే అనేది తగ్గుతూనే వచ్చిందనమాట. సో ఈ రోజు అయితే ఒక స్టెప్ అయితే తీసుకున్నారు. కృష్ణందుల్ని బయట కూర్చోబెట్టి శంకర్ గడికి అయితే ఛాన్స్ ఇచ్చారు. అండ్ హీ ప్రూవ్డ్ ఇట్ అని చెప్పుకోవచ్చు. అండ్ మనం ఎప్పుడైతే లెఫ్ట్ కార్నర్ వీక్నెస్ అండ్ ఫస్ట్ ఫ్యూ మ్యాచెస్ మాట్లాడుకున్నామో ఇప్పుడు అదే ఒక స్ట్రాంగ్ అయితే అయిందనమాట. అండ్ కవర్స్ విషయానికి అయితే చెప్పకూడదు, ఎందుకంటే అంత ఎక్స్ట్రాడినరీగా పర్ఫార్మెన్స్ అయితే చేస్తున్నారు. ఎస్పెషల్లీ సాగర్ రావాలని చెప్పుకోవచ్చు. నిన్న మన హైఫై పవన్ కుమార్ షరావత్ లేని సమయంలో రేడింగ్లో దుమ్ము దులిపేశారని చెప్పుకోవచ్చు. విజయ్ మాలిక్ కావచ్చు, ఆశీష్ నర్వాల్ ఈజ్ డూయింగ్ ఎక్స్ట్రాడినరీ వెల్ ఫ్రమ్ ద ఫస్ట్ మ్యాచ్. సో నిన్నైతే తన పర్ఫార్మెన్స్ కూడా మనం ఎక్స్ట్రాడినరీగా చూసాము. సో రైడర్స్ అయితే ఎస్పెషల్లీ సెట్ అయిపోయారు. విజయ్ మాలిక్ అండ్ ఆశీష్ నర్వాల్ అండ్ పవన్ కుమార్ షరావత్ అప్డేట్ వచ్చేసరికి అయితే నెక్స్ట్ మ్యాచ్ కూడా అవైలబుల్గా ఉంటారో లేదని అయితే ఇంకా కన్ఫర్మ్ అయితే లేదు. బట్ నెక్స్ట్ మ్యాచ్కి అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఇంకెక్కువ ఉన్నాయి. బట్ నెక్స్ట్ మ్యాచ్ కన్ఫర్మ్ అయితే ఇంకా కాలేదు. ఇంకా ఫ్యూ డేస్లో అయితే తెలుస్తుంది అనమాట. సో నెక్స్ట్ మ్యాచ్ ఆడతాడా అనేది అయితే ఒక డౌట్ అనమాట. సో నెక్స్ట్ మ్యాచ్ కాకపోయినా ఆ నెక్స్ట్ మ్యాచ్ అయితే పక్కా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంట. రీసెంట్గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో అయితే చెప్పారు వాళ్ళ హెడ్ కోచ్ వచ్చేసరికి అయితే నిన్న జరిగిన మ్యాచ్ గురించి అయితే చాలా మంచిగా అయితే చెప్పాడనమాట. అండ్ ఏ ప్లేయర్ ఎక్కువ కాదు, ఏ ప్లేయర్ తక్కువ కాదు. నిన్న జరిగిన మ్యాచ్లో ఆల్ 7 ప్లేడ్ రియల్లీ వెల్ అనేది ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారనమాట. అదైతే 100% షూర్. ఎందుకంటే నిన్న మనం కలిసి కట్టుగా అయితే ఆడాము. అండ్ కలిసి కట్టుగా అయితే మ్యాచ్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయాము అనమాట. నిన్న జరిగిన మ్యాచ్ తోటి అయితే మనం టోటల్గా ఈ సీజన్లో 6 మ్యాచెస్ అయితే గెలిచామన్నమాట. అండ్ మన నెట్ రన్ రేట్ అనేది కొంచెం తక్కువ ఉంది. బట్ పర్లేదు, మనమైతే రికవరీ ఇవ్వచ్చు. ఎందుకంటే నిన్న జరిగిన మ్యాచ్ నుంచి అయితే మనం ఎక్స్ట్రాడినరీగా అయితే పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నాము. సో మీరేమనుకుంటున్నారు మన తెలుగు టైటన్స్ ఈ సీజన్ మ్యాచ్ గురించి అయితే కామెంట్ చేసేయండి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.